ఈ ప్రెజెంటేషన్ లో మేము ఏం చేస్తాము అనే దానికంటే అసలు మీ బిజినెస్ అసలు ఆన్లైన్ లో ప్రతి బిజినెస్ వెళ్ళాలా, ఆన్లైన్ వెళ్ళిన ప్రతి బిజినెస్ లో ఎన్ని మాక్సిమం ఆఫ్ ద బిజినెస్ ఎందుకు ఫెయిల్ అవుతున్నాయి, సో ఆన్లైన్ ప్రొసీజర్ ఏంటి, తన రోల్ ఏంటి, నా రోల్ ఏంటి, మేమిద్దరం కలిసి ఎంతమంది క్లయింట్స్ కి హెల్ప్ చేసాము, మేము ఎలాంటి గ్రోత్ తీసుకొచ్చాం అనే ప్రాసెస్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ మన అందరి బిజినెస్ కి ఆన్లైన్ అనేది ఎలా ఉపయోగపడుతుంది అనేది రియలైజ్ అవ్వడానికి ఈ ప్రెజెంటేషన్. సో ఐఎమ్ సందీప్ and I am a brand consultant for Maxman. So as you all know, branding అంటే ఒక బ్రాండ్ ని తీసుకురావడానికి చాలా ఎఫెక్టివ్ బ్రాండింగ్ ఉంటుంది. మన ప్రొడక్ట్ మనం బెస్ట్ సెల్లింగ్ అని చెప్పుకుంటే కానీ మనం జరిగిన మార్కెట్ లో మేము వచ్చి మీ ప్రొడక్ట్ ఎలా అమ్మాలి, మీ ప్రొడక్ట్ ఎలా తీసుకెళ్ళాలి టార్గెట్ మార్కెట్ లోకి, మీ ప్రొడక్ట్ జనాలు ఎలా ఆలోచించాలనే ప్రతి కాన్సెప్ట్ మేము తీసుకొస్తాం బయట. So that's where Maxman comes in. We do three types of services, only three types of services. One is brand consulting. Brand consulting అంటే రైట్ ఫ్రమ్ ఈ ప్రొడక్ట్ ఏ మార్కెట్ లో పనికి వస్తుంది, ఆ మార్కెట్ లో ప్రైసింగ్ ఎలా ఉండాలి, ఆ మార్కెట్ లో కస్టమర్స్ ఈ ప్రొడక్ట్ ని ఎలా చూస్తారు, దాని ప్యాకేజింగ్ ఎలా ఉండాలి, కలర్ కాంబినేషన్స్ ఎలా ఉండాలి దగ్గర నుంచి ఈ కలర్ ఈ ప్రైసింగ్ సెగ్మెంట్ ఎక్కడ ఉంది, ఆ సెగ్మెంట్ మనం ఎలా టార్గెట్ చేయాలి దగ్గర నుంచి దాని యొక్క స్ట్రాటజీ బిల్డ్ చేసి, తర్వాత ఆన్లైన్ డిజిటల్ ప్లాట్ఫామ్స్ లో ఒక్కొక్క ప్లాట్ఫామ్ లో ఒక్కొక్క టైప్ ఆఫ్ స్ట్రాటజీ ఉంటుంది. నాట్ వన్ స్ట్రాటజీ ఫిట్స్ ఆల్. దాన్ని సోషల్ మీడియా మేనేజ్మెంట్ అంటాం. సో ఈ బ్రాండ్ కన్సల్టింగ్ అయిన తర్వాత వీ డూ సోషల్ మీడియా మేనేజ్మెంట్ అండ్ దెన్ వీ డూ కార్పొరేట్ ఐడెంటిటీ డిజైన్. అంటే యువర్ లోగో ఇస్ నాట్ జస్ట్ ఎ బ్రాండ్, అది నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో హాయ్, మై నేమ్ ఇస్ దినేష్, ఐఎమ్ ఎ వెబ్ కన్సల్టెంట్. సో ఇప్పుడు సందీప్ చెప్పినట్టుగా తను ఏదైతే బ్రాండ్ స్ట్రాటజీస్ కానీ ఏదైతే ఉన్నాయో ఫైనల్ గా రావాల్సిన పాయింట్ ఏంటంటే ఒక ఆరిజిన్ ఉంటుంది. సో ఆ ఆరిజిన్ ఏంటి అంటే ప్రతి బిజినెస్ కి వెబ్సైట్. సో వాళ్ళు చేసిన దానికి వెబ్సైట్కి ఏదైతే వస్తాయో దానికి సంబంధించిన థింగ్స్ ఏవైతే ఉన్నాయో వీ డీల్ విత్ ద థింగ్స్. ఓకే, దిస్ ఇస్ సింపుల్ అబౌట్ దిస్. ఇండియా ఇందాక నేను చెప్పినట్టు లెట్స్ టేక్ ఎ లుక్ అబౌట్ వై బిజినెసెస్ ఫెయిల్. మనకి బిజినెసెస్ ఫెయిల్ అవ్వడానికి ఆన్లైన్ లోకి వచ్చినంత మాత్రాన మనం సక్సీడ్ అవుతాము అంటే మన అపోహ. సో ఆల్మోస్ట్ 88% ఆఫ్ ద బిజినెసెస్ ఫెయిల్ బికాస్ వాళ్ళకి ఒక ప్రాసెస్ తెలియదు. ఎందుకంటే యూ కెన్ గో త్రూ ఇట్. సో దీస్ ఆర్ ద సింపుల్ స్టార్ట్స్ అండి. అంటే ఎందుకు ఫెయిల్ అవుతుంది బిజినెస్ అనడానికి సింపుల్ రీజన్ ఏంటి అంటే, సో 37% ఆఫ్ ఆన్లైన్ స్టార్ట్అప్స్ ఫెయిల్ డ్యూ టు పూర్ ఆన్లైన్ మార్కెటింగ్. సో వాళ్ళు ఎస్టాబ్లిష్ చేస్తున్నారు బట్ ఆన్లైన్ మార్కెటింగ్ చేసుకోకపోవడం వల్ల ఫెయిల్ అయ్యే ఛాన్స్. నెక్స్ట్ 35% ఫెయిల్ బికాస్ డ్యూ టు ఆన్లైన్ సర్చ్ విజిబిలిటీ. డెవలప్ చేసిన దాన్ని దాని విజిబిలిటీ లేకపోయినా కానీ ఇట్ గోయింగ్ టు ఎఫెక్ట్ అవర్ బిజినెస్. నెక్స్ట్ 35% ఆఫ్ బిజినెస్ ఆల్సో ఫెయిల్ బికాస్ ఆఫ్ నో మార్కెట్ ఎంట్రీ. అంటే మార్కెట్ మీరు ఏదైతే ప్రొడక్ట్స్ చేస్తారో ఆ ప్రొడక్ట్స్ అనేది కనుక విజిబిలిటీ లేకపోతే. నెక్స్ట్ 32% ఫెయిల్ బికాస్ ఆఫ్ డూయింగ్ సోషల్ మీడియాలో ప్రమోట్ చేసే వాటిని కూడా అది ఒక సిస్టమేటిక్గా చేయకపోతే కూడా దాని బిజినెస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ 29% ఫర్ స్టార్ట్అప్ ఇష్యూస్, ప్రైసింగ్ అండ్ కాస్టింగ్. అంటే ఏం పెట్టాలి, ఎంత పెట్టాలి తెలియకూడదు. నెక్స్ట్ 23% ఆఫ్ ఆన్లైన్ బిజినెస్ అవుట్ కాంపిటెడ్. అండ్ నెక్స్ట్ 19% ఆఫ్ ఆన్లైన్ బిజినెస్ రికమ్ టు డిస్కస్ రీటైల్ గేమ్స్ ఆల్రైట్ డామినేట్ ద మార్కెట్. సో 16% ఆఫ్ ద బిజినెసెస్, ఇది చాలా మేజర్ పాయింట్ అండి. ఆన్లైన్ లోకి మనం ఒకరికి ఇస్తున్నాము అంటే ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ రెస్పాన్సివ్నెస్. మనం ఒక సబ్జెక్ట్, మనం ఒక ప్లాట్ఫామ్ మనం యూజ్ చేసుకుంటున్నామంటే ఆ ప్లాట్ఫామ్ లో మనకి ఎవరు మెసేజ్ చేశారో వాళ్ళకి ఎంత తొందరగా రెస్పాన్స్ అవుతాం అనేది మనం దాన్ని వాడతాం. సో పూర్ కస్టమర్ సర్వీస్ ద్వారా మెజారిటీ ఆఫ్ టైర్ 3, టైర్ 4 సిటీస్ లో ఉన్న బిజినెసెస్ ఫెయిల్ అవుతున్నాయి. ఎందుకంటే పూర్ కస్టమర్ సర్వీస్. మీరు గూగుల్ మై బిజినెస్ దగ్గర నుంచి సోషల్ మీడియాలో వాడే ప్రతి ప్లాట్ఫామ్ లో వచ్చే మెసేజ్ కి మీరు తొందరగా రెస్పాండ్ అవ్వకపోతే there is no point of maintaining an online platform for your business. And then so 44% of online businesses choose to post a random content. అంటే ఏదో ఒకటి ఇవాళ పొద్దున దొరికింది అది పెట్టేద్దాము, ఇవాళ సాయంత్రం దొరికింది అది పెట్టేద్దాం అంటే కనుక మీ కస్టమర్స్ మీరు ఏం చెప్తున్నారు మీరు చెప్పలేకపోతారు. ఒక కరెక్ట్ ప్లానింగ్ ఉండాలి, దానికంటూ ఒక కంటెంట్ ఉండాలి. ఇవాళ ఇది పెట్టాలి, మా ఫాలోవర్స్ ఇది ఎంగేజ్ అవుతారు, మా కస్టమర్స్ ఇది చూడాలనుకుంటున్నారని తెలిసిన రోజే మీ సోషల్ మీడియా కానివ్వండి, మీ వెబ్సైట్ కానివ్వండి అన్ని అలైన్మెంట్ అవుతాయి. That's the reason because there is more number of 44% of businesses close because they post random content on all
So 11% of online businesses fail because of poor planning of customer buying journey. So how many of you know customer buying journey? అంటే ఒక కస్టమర్ మన దగ్గరికి వస్తాడు, ఒక 2 సార్లు చూస్తాడు, 2 సార్లు చూసిన తర్వాత బయటకు వెళ్తాడు, మళ్ళీ మనం ఫాలో అప్ చేసుకుంటాము, మళ్ళీ మనం ఫాలో అప్ చేసుకున్న లీడ్గా మారుతుంది, లీడ్ క్లోజ్ అవ్వాలి, లీడ్ క్లోజ్ అయిన తర్వాత లాయల్టీ బిల్డ్ అవుతుంది. సో దిస్ ఈస్ అ బయ్యర్ కస్టమర్ జర్నీ. సో ఒక కస్టమర్ జర్నీలో ఇది డిజిటల్ ప్లాట్ఫామ్లో ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఎంతమంది సోషల్ మీడియాకి వెబ్సైట్కి వెళ్తున్నారు, ఎంతమంది వెబ్సైట్లో టైం స్పెండ్ చేశారు, ఆ వెబ్సైట్లో ఎక్కడెక్కడ చూశారు, వెబ్సైట్లో ఏ స్టేజ్లో డ్రాప్ అయ్యారు, ఎందుకు డ్రాప్ అయ్యారు అనే అనాలిసిస్ మన దగ్గర లేకపోతే there is no point of maintaining digital platforms. So that's the reason why we both collaborated to make sure సోషల్ మీడియా నుంచి ఎంతమంది డిజిటల్ ప్లాట్ఫామ్స్ నుంచి ఎంతమంది వెబ్సైట్కి వెళ్తున్నారు, ఆ వెబ్సైట్లో మనం ఎంత ఎఫెక్టివ్గా కస్టమర్ని ఉంచుతున్నామో, యాజ్ వెల్ as మీరు గమనిస్తే లాస్ట్ టైం ఒక 30 seconds ప్రెజెంటేషన్లో సత్య గారు చెప్పినట్టు మనం ఒక గూగుల్లో సర్చ్ చేయగానే ఇట్ విల్ కమ్ బ్యాక్ టు us, మన డిఫరెంట్ గూగుల్ పేజెస్లో వస్తుంది ఆ ప్రోడక్ట్. ఎంతమంది అర్థం చేశారు? గూగుల్లో మనం సర్చ్ చేయగానే వెంటనే ఆ ప్రోడక్ట్ మనకి డిఫరెంట్ వేరియస్ ప్లాట్ఫామ్స్లో వస్తుంది. సో దాట్స్ కాల్డ్ ప్రోగ్రామాటిక్ అడ్వర్టైజింగ్. సో అది ఎప్పుడు అవుతుందంటే మన వెబ్సైట్, మన డిజిటల్ ప్లాట్ఫామ్స్ రెండు అలైన్మెంట్లో ఉంటేనే మాత్రమే అవుతుంది. సో విల్ టెల్ యూ మోర్ అబౌట్ ఇట్. సో దిస్ ఈస్ అ రోడ్ మ్యాప్. ఒక ప్రాసెస్ మనం బిల్డ్ చేసినప్పుడు ఏంటి అంటే, మనం బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు మనకి ఇన్వెస్ట్మెంట్ ఉండాలి, మనకి ల్యాండ్ ఉంటుంది, మనం ఒక ప్రాసెస్లో వెళ్తాము, మనకి మార్కెటింగ్ కావాలి, సేల్స్ టీమ్ కావాలి. సో ఇన్ ద సేమ్ వే మన బిజినెస్ ఆఫ్లైన్ నుంచి ఆన్లైన్కి వెళ్ళాలి అంటే కూడా ఒక ప్రాసెస్ ఉంది. దట్స్ వెరీ బేసిక్ ప్రాసెస్. ఫస్ట్ థింగ్, మీరు మా దగ్గరికి వచ్చే ముందే మీ ఆబ్జెక్టివ్ మీరు క్లియర్గా పెట్టుకోవాలి. అన్ని బిజినెస్లకి ఆన్లైన్ వర్కౌట్ అవుతాయనో, ఏ బిజినెస్ నా బిజినెస్కి ఆన్లైన్ వర్కౌట్ అవుతాయని, ఆన్లైన్ నుంచి నేను ఏం బెనిఫిట్ అవుదాం అనుకుంటున్నాననే ఒక ఆబ్జెక్టివ్ మీరు క్లియర్ చేసుకోవాలి. సో లెట్స్ సే ఒక ప్లైవుడ్ షాప్ ఉంది. ఒక ప్లైవుడ్ షాప్ వల్ల ఆన్లైన్కి ఎలాంటి బెనిఫిట్ అవుతుంది? ఎనీవన్ సరే, ఎలాంటి బెనిఫిట్ అవుతుంది? వాట్ ఇస్ ద బెనిఫిట్ అవుట్ ఆఫ్ ప్లైవుడ్ షాప్? సో బ్రాండ్ కరెక్ట్ యా. సో భరత్ గారు చెప్పిన ఎగ్జాంపుల్, నేను ఒక విజిటింగ్ కార్డ్ ఇచ్చిన దానికి నా వెబ్సైట్లో నా ప్రొడక్ట్స్ అన్ని ఉన్నాయని చాలా తేడా ఉంటుంది. సో దట్ ఈస్ వెరీ గుడ్ ఎగ్జాంపుల్ ఆఫ్ టెలింగ్ యువర్ ప్రొడక్ట్స్, ఆస్కింగ్ దెమ్ టు గో టు యువర్ వెబ్సైట్. మీ వెబ్సైట్ ఉంది అంటే దట్ ఈస్ షోయింగ్ యువర్ మోర్ ఇంటూ ఆన్లైన్ అని. సో యూ హ్యావ్ టు క్లియర్ యువర్ ఆబ్జెక్టివ్స్. మన ఆబ్జెక్టివ్ ఏంటి అని తెలిసిన తర్వాత నెక్స్ట్ మన బడ్జెట్స్ పెట్టుకోవాలి. యూ నీడ్ టు బి ఓపెన్ టు యువర్ స్ట్రాటజీస్. మన బడ్జెట్ ఎంత పెట్టుకున్నాం? ఇప్పుడు ఫస్ట్ ఫేజ్లో అంటే నెక్స్ట్ 6 monthsలో మన వెబ్సైట్ కింద పెట్టుకున్నాం, మనం సోషల్ మీడియా కింద పెట్టుకున్నాం, ఆర్ మన బ్రాండింగ్ కింద పెట్టుకున్నాం. ఎందుకంటే ఇవాళ లోగో నుంచి, వెబ్సైట్ నుంచి ఎవ్రీ సింగిల్ పార్ట్ ఆఫ్ ఇట్ విల్ బి కన్సిడర్డ్ యువర్ బ్రాండ్. ఒకటి ఉంటేనే కనుక నా బ్రాండ్ అనుకున్నానే అది అపోహ. సో ఎవరు చెప్పినా కూడా, మీరు ఎవరి దగ్గర చేయించుకున్నా కూడా ప్లీజ్ మేక్ ష్యూర్ మీరు అన్ని అలైన్మెంట్లో ఉండాలి, అన్ని సేమ్ కలర్లో ఉంటేనే మిమ్మల్ని బ్రాండ్ కింద పర్సీవ్ చేస్తారు. అండ్ నెక్స్ట్ కంటెంట్ ఇస్ ద కింగ్. కంటెంట్ లేకుండా మనం మాట్లాడటం, కంటెంట్ లేకుండా మన వెబ్సైట్కి వెళ్ళమంటాం, కంటెంట్ లేకుండా మన బిజినెస్ స్టోర్కి రమ్మనటం అనేది మన బిజినెస్కి నెగిటివ్ రెప్యుటేషన్ ఇస్తుంది. ఒక కస్టమర్ మన బిజినెస్లోకి వచ్చిన తర్వాత మనం చెప్పే కంటెంట్ బట్టి వాళ్ళు అట్రాక్ట్ అవుతారు. హౌ మెనీ ఆఫ్ యు అగ్రీ విత్ దట్? మనం చెప్పే సేల్స్ పిచ్ ఏదైతే ఉంటుందో దాన్ని బట్టి అట్రాక్ట్ అవుతారు. సో దాన్ని డిజిటల్ ప్లాట్ఫామ్స్లో కంటెంట్ అంటారు. ఈ కంటెంట్ ఏం చేస్తుందంటే ఒక యూజర్ని అట్రాక్ట్ చేస్తుంది. వాళ్ళని నెక్స్ట్ ఏం వదులుతారో వీళ్ళు, ఏం చేస్తారో వీళ్ళు అనే ఆకట్టుకునే విధంగా చేసేదే కంటెంట్. కంటెంట్ లేకుండా ఎవరైనా చేస్తున్నారా అంటే మీ బిజినెస్లో యు ఆర్ నాట్ గ్రోయింగ్ అప్. సో లాస్ట్ ఈస్ ఎవాల్యుయేషన్. సో మ్యాక్స్మెన్ అండ్ TT7 have collaborated, one of the major examples. సో ఇందాక నేను చెప్పినట్టు ఎవరు ఎక్కడి నుంచి వెళ్తున్నారు, వాళ్ళు ఎంతసేపు వచ్చారు, వాళ్ళు ఏ ఊరు వాళ్ళు, వాళ్ళు ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎందుకు వెబ్సైట్కి వచ్చారు, అసలు అక్కడ మన టార్గెట్ మార్కెట్ ఉందా లేదా అనే ప్రతి సింగిల్ థింగ్ ఎవాల్యుయేట్ చేసి అసెస్ చేసి మీకు మంత్లీ రిపోర్ట్ వేస్తాం. సో దిస్ ఇస్ అ బయర్ జర్నీ. దిస్ ఇస్ ద ప్రాసెస్ వేర్ మనం బిజినెస్ ని ఆన్లైన్ టు ఆన్లైన్ చేసుకోవడానికి. సో B2B అంటే ఏంటంటే కొత్తగా చాలా ఇన్నోవేటివ్ చెప్పడానికి సంపత్ గారి క్యాబ్ వస్తుంది. బిజినెస్ టు బ్రాండ్.
ఒక బ్రాండ్ గా కన్వర్ట్ చేయడానికి ఒక ప్రాసెస్ ఏదైతే ఉందో అది మీరు ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఎలా ఇన్వెస్ట్ చేయాలి అనేది తన రోల్ ఏంటి, మా రోల్ ఏంటి, మేమిద్దరం కలిస్తే ఎలా ఉంటుంది, ఒక కొలాబరేట్ చేసిన వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి అనేది నెక్స్ట్ ప్రాసెస్. సో దిస్ ఈస్ ద ప్రాసెస్ ఫర్ B2B. సో ఫస్ట్ 4 పాయింట్స్ రాయండి. సో మీ బిజినెస్ కి వెబ్సైట్ కావాలా వద్దా, అసలు గూగుల్ మై బిజినెస్ అంటే ఏంటి, వెబ్సైట్ ఎందుకు అప్డేటెడ్ గా ఉండాలి, SEO అంటే ఏం టెక్నికల్ థింగ్స్ కాదు, జస్ట్ సింపుల్ గా చెప్తాను 4 పాయింట్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి ఒక్క బిజినెస్ కి వెబ్సైట్ కావాలండి. ఎందుకు కావాలి, ఒక మనకి సింపుల్ ఒక పాత ఎగ్జాంపుల్ ఉంది, ఇది మన రేస్ ఏమంటారు, ర్యాబిట్ అండ్ టార్టాయిస్. సో మన బిజినెస్ ఆల్రెడీ వస్తుంది కదా, మనం ఆల్రెడీ సైలెంట్గా ఉన్నాం కదా అనుకుంటే వీ డోంట్ నో బ్యాక్గ్రౌండ్ నుంచి ఎవరు వస్తారు అనేది. సో ఈ రోజున్న పరిస్థితుల్లో లైక్ ఆన్లైన్ ప్రెజెన్స్ అనేది వెరీ ఇంపార్టెంట్ థింగ్. సో దాని ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఒక హైదరాబాద్లో ఎగో అనే ఒక చిప్స్ కంపెనీ స్టార్టింగ్ విత్ ఇన్ 2 years లో దే ఎక్స్పోర్టెడ్ టు అప్ టు 10 countries. సో ఓన్లీ బికాస్ ఆఫ్ ఆన్లైన్. సో దట్స్ వై మీన్ బికాస్ చాలా వరకు ఉన్నా కానీ బట్ నెక్స్ట్ వచ్చినట్టు మొబైల్ కంటే అంటే వెబ్సైట్ డెవలప్ చేసుకున్న దాన్ని బట్టి ప్రజెంట్ ఉంటే 99% అందరూ మొబైల్స్ యూజ్ చేస్తారు అండ్ దాట్ టు స్మార్ట్ ఫోన్స్. సో మనం చేసుకున్నది ఏదైతే ఉందో డిజైన్ దాన్ని మొబైల్ ఫ్రెండ్లీగా చేసుకుంటేనే దట్ విల్ బి హెల్ప్ఫుల్. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి లెవెల్ ఆఫ్ యూజర్ ఎంగేజ్మెంట్. లెవెల్ ఆఫ్ యూజర్ ఎంగేజ్మెంట్ అంటే ఇప్పుడు మనం వెబ్సైట్ చేసుకున్నామండి, చేసుకున్న దాన్ని అలా వదిలేసాం అనుకోండి, సో దేర్ ఇస్ నో పాయింట్, నో యూజ్. మనం ఏదైతే ఇన్వెస్ట్ చేసామో దానికి వచ్చే కన్వర్షన్స్ ఏంటి, మన బిజినెస్ ఎంతమంది వస్తున్నారు, వచ్చి ఏం చేస్తున్నారు అని తెలుసుకోవడమే లెవెల్ ఆఫ్ యూజర్ ఎంగేజ్మెంట్ అంటాము. నెక్స్ట్ నెంబర్ అండ్ క్వాలిటీ ఆఫ్ ఇన్బౌండ్ లీడ్స్. నెంబర్ అండ్ క్వాలిటీ ఆఫ్ ఇన్బౌండ్ లీడ్స్ అంటే ఇప్పుడు ఏదైతే మనకి బిజినెస్ వస్తున్నారో దాని యొక్క కన్వర్షన్స్ అంటే వచ్చి ఏం చేశాడు, దాన్ని అసలు ఎందుకు వచ్చాడు, ఎక్కడి నుంచి వచ్చాడు, దాని ఎగ్జాంపుల్ కింద ఇన్స్టాగ్రామ్ నుంచి వచ్చాడా లేకపోతే గూగుల్ ప్లాట్ఫామ్ నుంచి వచ్చాడా అనే దాన్ని క్వాలిటీ అండ్ ఇన్ఫార్మేషన్స్ అంటాము. అండ్ మోస్ట్ థింగ్ ఏంటంటే ఇది అంతా డెవలప్ చేసుకున్నా కానీ ఎవరన్నా మన బిజినెస్ గురించి సర్చ్ చేసినప్పుడు మన సైట్ పైకి రావాలి అంటే దేర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ హ్యాస్ టు బి డన్ బ్యాక్. సో దట్ ఈస్ సింప్లీ కాల్డ్ ఎస్ SEO. ఇప్పుడు లెట్స్ ఎగ్జాంపుల్ సంపాదన ఉన్నాడు, స్పైసెస్ ఇన్ గుంటూరు అని కొడితే ఆయన పైకి రావాలి అంటే వీ నీడ్ టు డూ సమ్ లాట్ ఆఫ్ థింగ్స్. సో దట్ ఈస్ సింప్లీ కాల్డ్ ఎస్ SEO. సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్, రైట్. సో ఇంకొక చిన్న బేసిక్ క్వశ్చన్, అంటే నార్మల్ అసలు లేమన్ గా మనం యాజ్ ఎ కస్టమర్ గా మనం వెబ్సైట్ చూస్తున్నప్పుడు ఈ వారం అదే వెబ్సైట్ చూసాం, నెక్స్ట్ వీక్ అదే వెబ్సైట్ చూసాం, అదే ఓపెన్ చేసాం, ఆ తర్వాత వీక్ అదే ఓపెన్ చేసాం. సో ఇప్పుడు ఇందులో 2 క్యారెక్టరిస్టిక్స్. ఒకటి, వెబ్సైట్ లో ఉన్న కంటెంట్ అప్ టు డేట్ ఉంటే మనకి ఇంట్రెస్ట్ వస్తుందా, ఆ వెబ్సైట్ లో అదే కంటెంట్ ఉంటే మనకి ఇంట్రెస్ట్ వస్తుంది. సో దట్స్ వేర్ BT7 కమ్స్ ఇన్. సో BT7 వాళ్ళు ఏం చేస్తారంటే మీ వెబ్సైట్ లో ఏదైతే సోషల్ మీడియాలో క్యాంపెయిన్స్ జరుగుతున్నాయో దే విల్ కీప్ యువర్ వెబ్సైట్ అప్ టు డేట్. అండ్ ఇంకో 4, సో దీని గురించి స్ట్రాటజీ అనే దాని గురించి మాట్లాడే ముందు, సో అసలు స్ట్రాటజీ అంటే ఏంటి, అంటే మీ బిజినెస్ లో మీ స్ట్రాటజీ అనేది ఏమని పిలుస్తారు? ప్లానింగ్, ఎగ్జిక్యూషన్, evolve. Okay. So strategy is nothing but a planning. So brand strategy దీనిలో 3 రకాలు ఉన్నాయి. Business strategy is different from brand strategy. Brand strategy is different from sales strategy. Business strategy లో ఏంటి అంటే మీరు ఎంత ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి, మీ టార్గెట్ మార్కెట్ ఏంటి, అసలు మీ కస్టమర్స్ ఎవరు, మీ వాళ్ళకి ఎంత పెట్టాలి అనేది మొత్తం ఓవరాల్ బిజినెస్ ఆబ్జెక్టివ్ గురించి చెప్పే వాళ్ళే బిజినెస్ కన్సల్టెంట్. బ్రాండ్ స్ట్రాటజీ అంటే నా బిజినెస్ ని బ్రాండ్ గా ఎలా తీసుకెళ్ళాలి, కస్టమర్స్ కి ఎలా చూపించాలి, కస్టమర్స్ దీన్ని ఎలా చూడబోతున్నారు, దానికి తగ్గ క్యాంపెయిన్స్ ఎలా చేయాలి, క్యాంపెయిన్స్ కి మనం బడ్జెట్ ఎలా పెట్టుకోవాలి, ఇదంతా చెప్పేది బ్రాండ్ కన్సల్టెంట్. సేల్స్ స్ట్రాటజీ వచ్చేసరికి బిజినెస్ బ్రాండ్ అయిపోయిన తర్వాత వీటిని లీడ్స్ ఎలా కన్వర్ట్ చేయాలి, ఇంపోర్ట్ లీడ్స్ ఎలా కన్వర్ట్ చేయాలి, డిస్ట్రిబ్యూషన్స్ ఎలా తీసుకురావాలి, టార్గెట్స్ ఎలా పెట్టుకోవాలి అనేది సేల్స్ కన్సల్టెంట్స్ జాబ్. సో దేర్ ఆర్ 3 strategies: brand strategy, sales strategy and business strategy. So we do the brand strategy part. ఒక బిజినెస్ బ్రాండ్ గా తీసుకెళ్ళడానికి ఎక్కడెక్కడ ఏమేమి కాంపోనెంట్స్ ఇంక్లూడింగ్ ఆఫ్లైన్ రీటైల్ స్టోర్ లో కస్టమర్ ఇక్కడ నుంచున్నాడు అంటే వాళ్ళకి ర్యాక్ ఎక్కడ ఉంది, ఆ ర్యాక్ పొజిషనింగ్ లో ఏ ఐటమ్స్ పెట్టాలి, ఎక్స్పెన్సెస్
ఆలోచించు. స్పెన్సర్స్కి దాన్ని ర్యాక్ పొజిషనింగ్ మేనేజ్మెంట్ అంటారు. దట్స్ ఎ స్ట్రాటజీ. సో స్పెన్సర్స్ వాళ్ళు, విజేత వాళ్ళు, వీళ్ళందరూ ఏం చేస్తారంటే దట్ దే మానిటైజ్ ఇట్. నేను ఇక్కడ నుంచినప్పుడు నా వ్యూ, ఐవ్యూలో, యావరేజ్ ఐవ్యూలో ఏదైతే కనిపిస్తుందో దే విల్ పుట్ ఆల్ ద బెస్ట్ సెల్లింగ్ ఐటమ్స్ అండ్ ఆల్ ద నేషనల్ బ్రాండ్స్. బికాస్ దాన్ని ఆప్షన్ పెడతారు. ఈ ర్యాక్ కావాలి అంటే మీరు ఇంత పర్చేస్ చేయాలి ఆర్ మీరు ఇంత కమిషన్ ఎక్కువ ఇవ్వాలి అని. సో దట్స్ ఆర్ రీటైల్ ర్యాక్ పొజిషనింగ్ మేనేజ్మెంట్ అంటారు. సో ఎవ్రీ సింగిల్ టైం దట్ కమ్స్ అండర్ బ్రాండ్ స్ట్రాటజీ. And second thing is social media strategy, campaign planning, and yeah. So how many of you agree a logo is your brand? A logo is your brand. It's not your brand. It's your brand. అసలు లోగో కాకుండా ఇంకేముంటాయి? Taglines. Background combinations. Color. So ఇప్పుడు మీకు రెడ్ అంటే ఏం గుర్తొస్తుంది? Red. PNI. Next. Oyo. Next. Coca-Cola. Next. Red FM. Okay. Red FM. All right. So logo. Please remember, logo is not your brand. Logo lo chala components untai, and there is lot of things involved. And once again, a goal without a strategy is nothing but మీరు మార్గం లేని అంటే మ్యాప్ లేని దారిలో మీరు వెళ్తున్నారు. So please maintain your strategy, and social media is more than what you think. ఇవాళ అన్ని బిజినెస్ లో సోషల్ మీడియాలో నే చేస్తున్నాయి, అండ్ ఇంక్లూడింగ్ ఫ్రాంచైజ్ లీడ్స్ దగ్గర నుంచి ఎవ్రీ సింగిల్ ఈ కామర్స్ బ్రాండ్స్. మీరు సూరత్ వెళ్ళి ఒకసారి చూడండి, 8/8 ఉన్న షాప్ లో మొత్తం సోషల్ మీడియా ద్వారా ఉంటున్నాడు. సో దాట్ ఇస్ ద పవర్ ఆఫ్ సోషల్ మీడియా. అండ్ చాలా మందికి ఒక అపోహ ఉంటుంది, క్రియేటివ్ అంటే ఒక పోస్టర్ అనేది ఒక క్యాంపెయిన్ అని. నో, ఒక పోస్టర్ కానీ ఒక చేయడానికి ఒక గ్రాఫిక్ డిజైనర్ నుంచి ఒక కంటెంట్ ప్లానర్ అందరూ రీసెర్చ్ చేసి కూర్చొని చేయాల్సిన వర్క్. సో క్యాంపెయిన్ ఈజ్ నాట్ ఎ క్రియేటివ్. క్యాంపెయిన్ లో ఒక పార్ట్ క్రియేటివ్. సో క్యాంపెయిన్ అంటే ఒక గ్రూప్ ఆఫ్ థింగ్స్, దానిలో మనం ఏం చేస్తాం అనేది నెక్స్ట్ థింగ్. సో ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు, ఏంటి ఒక దినేష్ గారు అండ్ సందీప్ ఇద్దరు కూర్చొని చేస్తున్నారా అని. బట్ వీ వాంటెడ్ టు ఇంట్రడ్యూస్ యూ టు అవర్ టీమ్. వీళ్ళంతా మా ఆఫీస్ లో ఉంటారు. వీళ్ళంతా మా ఆఫీస్ లో ఎప్పుడు మాకు సపోర్ట్ గా మీ బ్రాండ్స్ ని ఎంకరేజ్ చేయడానికి ఉంటారు. దట్ ఈస్ మ్యాక్సిమం టీమ్ అండ్ దిస్ ఇస్ DD7 సొల్యూషన్స్ టీమ్. ఇక్కడ ఒక చిన్న మార్కెట్ లో ఎలా ఉంటుందంటే, ఇప్పుడు 10,000కి ఒక వెబ్సైట్ దొరుకుతుంది, 15,000కి ఒక వెబ్సైట్ దొరుకుతుంది, 35,000కి ఒక వెబ్సైట్ దొరుకుతుంది. సో దానికి డిఫరెన్స్ ఏంటి అంటే, ద డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్ లో ఎంతమంది వర్క్ చేస్తున్నారు, దానికి ఎంత డెడికేటెడ్ టీమ్ వర్క్ చేస్తుంది అనే దానికి సింపుల్ ఎగ్జాంపుల్ దిస్ ఇస్ వాట్. సో ఇది మనం ఒక దానికి చేస్తామంటే మన బ్యాక్గ్రౌండ్ ఎంతమంది ఉన్నారు. సో వీఆర్ వెరీ మచ్ ప్రౌడ్ టు షో యూ అవర్ టీమ్. మనం ఒక బ్రాండ్ డెవలప్ చేయడానికి ఎంతమంది ఆల్మోస్ట్ 8+9 17 మెంబర్స్ కష్టపడుతున్నారు. సో ప్లీజ్ రిమెంబర్ దట్ ఇట్ ఈస్ నాట్ జస్ట్ వన్ మ్యాన్ థింగ్, బికాస్ దేర్ ఇస్ మచ్ వర్క్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇట్. అండ్ మేమిద్దరం కలిసి కొలాబరేట్ చేస్తున్న బ్రాండ్స్ ఇవన్నీ. సో తెలుగు ఫుడ్ సూర్య కలర్స్ దగ్గర నుంచి ఆల్మోస్ట్ తను వెస్ట్ ఇండీస్ క్లయింట్ తో మాట్లాడి మాకు ఇచ్చిన వర్క్స్ దగ్గర నుంచి ఇవన్నీ మేమిద్దరం కొలాబరేట్ చేస్తున్న ఓన్లీ బ్రాండ్స్ ఇవన్నీ. అండ్ దెన్ so these are the result oriented strategies that are proven. So we were able to bring in 1.4 million website visits and almost 2 crore 96 lakh social media traffic discussion, and we were able to generate 421 brand visibility. And coming to us, we wanted to introduce this thing as collaboration lo we wanted to go, and we wanted to help startups. Meeku telisina startups evaithe unnaro, so you can refer to us. So this is our specific task. So we'll be very clear with our specific task. You can connect us to Priya Gold Oils, Sri Lalita Brand Rice, Agro companies in Kakinada, FMCG product based companies located in Andhra Pradesh, cement industries, education institutions, jewelry, personal branding for CEOs and CMOs, manufacturing industries, rice industries, and ఏవైతే రీజనల్ బిజినెసెస్ వాళ్ళు ఆన్లైన్ లో మూవ్ అవుతున్నారో వాళ్ళని మాకు కనెక్ట్ చేయండి. And together we can build more and grow more as we did. మేమిద్దరం కలిసి as a startups గా వర్క్ చేస్తూ ఇవాళ మల్టీనేషనల్ కంపెనీస్ కి వర్క్ చేస్తున్నామంటే that's because we help each other grow, and we want everyone to support us. We want everyone to collaborate and build each other and grow. So thank you so much for giving us the opportunity.